హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి పిఓ ఆర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫస్ట్ క్వశ్చన్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద ఇచ్చారు. అవుట్ ఆఫ్ టోటల్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఉన్నాయి 5G 4G. నెక్స్ట్ వాటిలో 80% 5G, టోటల్ 100 కదా. 80% 5G అంటే 4G ఎంత? 20%. 3/4 ఆఫ్ ద టోటల్ 5G సర్వీసెస్. 3/4 ఆఫ్ టోటల్ 5G అంటే 80%. 4/20. 3 into 20 60%. 3/4 అంటే 60% వస్తుంది. ఈ 60% వచ్చి అర్బన్ అని ఇచ్చారు. 60% అర్బన్ అయితే రిమైనింగ్ 20% ఏమవుతుంది? రూరల్ అవుతుంది. నెక్స్ట్ ద సమ్ అంటే యాడ్ చేయాలి. టోటల్ 4G సర్వీసెస్. టోటల్ 4G సర్వీసెస్ అంటే 20%. టోటల్ 4G సర్వీసెస్ అంటే 20%. టోటల్ 5G సర్వీసెస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు రూరల్. 5G రూరల్ ఎంత? 20%. 20 + 20 ఎంత? 40%. ఎంతనిచ్చారు? 240. 40% 240. టోటల్ అంటే 100%. 40కి 240కి రిలేషన్ 6. అంటే టోటల్ ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి? 600 సర్వీసెస్ ఉన్నాయి. ఈ అన్ని పర్సంటేజెస్ 600లో కనుక్కోవాలి. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ 4G కనెక్టెడ్ టు అర్బన్ అండ్ రూరల్. 4G అర్బన్ రూరల్ ఏ రేషియోలో ఉన్నాయి? 7:5. నెక్స్ట్ 40% 240 అయితే 20% ఎంత? 120 కదా. 40లో హాఫ్ 240. 40లో హాఫ్ 20. 240లో హాఫ్ 120. టోటల్ వచ్చి 12 పార్ట్స్. 12 పార్ట్స్ ఎంత? 120. అర్బన్ అంటే 7 పార్ట్స్ ఎంత? 70. అర్బన్ వచ్చి 70, రూరల్ వచ్చి 50. 70 + 50 120. ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ. టోటల్ అంటే 100% ఎంత? 600. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 600. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇక్కడ అర్బన్ అంటే 60%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ ఎంత? 600. నెక్స్ట్ ఇక్కడ అర్బన్ అంటే 70. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 60 into 6 360. 360 + 70 అంటే ఎంత వస్తుంది? 430. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ టోటల్ 5G and 4G సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ టు రూరల్ ఏరియాస్. ఇక్కడ రూరల్ అంటే 20%. 20% ఎంత? 120. 40% 240. 20% ఎంత? 120. ఇక్కడ రూరల్ అంటే 120. నెక్స్ట్ ఇక్కడ రూరల్ అంటే 50. ఆర్ వాట్ పర్సెంట్ అంటే పర్సంటేజ్ కనుక్కోవాలి. టోటల్ 5G సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ టు అర్బన్ ఏరియాస్. 5G అర్బన్ అంటే 60%. 60% ఎంత? 360. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 120 + 50 170. 170/360 ఇంటూ 100. ఇంకా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. 4 9s 425. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ అప్రాక్సిమేట్ వాల్యూ అంటే ఏం కనుక్కోవాలి? మనం అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి. 48.06 అప్రాక్సిమేట్లీ 48% అని రాయొచ్చు. 49.99 అంటే 50 అని రాయొచ్చు. 74.99 అంటే 75% అని రాయొచ్చు. దీన్ని మనం 160 అని రాసుకోవచ్చు. క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. 50% అంటే హాఫ్. 48లో హాఫ్ ఎంత? 24. 75% అంటే 3/4. 440s. 3 into 40 120. 120 + 24 144.
144 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 144 అంటే 12 స్క్వేర్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత 12. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ నెంబర్ వస్తుందో కనుక్కుందాం. క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ అనుకోండి, 12.09 అంటే 12 స్క్వేర్ అంటే 12 into 12 ఈజ్ ఈక్వల్ టు 72 into అప్రాక్సిమేట్లీ 30 అని రాసుకోవచ్చు. 12 6. నెక్స్ట్ 6 1s 6 2s. 2 into 5 10. 10 1s 10 3s అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 3. నెక్స్ట్ 516 by x ప్లస్ 11.99 అంటే 12 స్క్వేర్ 144. 18 into 11.99 అంటే 12. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అంటే 14. నెక్స్ట్ 516 by x. నెక్స్ట్ 144 14. 144లో 14 తీసేస్తే 130 వస్తుంది. 18 2s 36 అంటే 216 వస్తుంది. 516 by x ఈజ్ ఈక్వల్ టు 216లో 30 తీసేస్తే 86 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 516 by 86. 2 4s 2 3s 2 25s 2 8s. నెక్స్ట్ 43 6. 6 3s 18 258. 43 1s 43 6. నెక్స్ట్ a 156 meters long train which is running at a speed of 72 kmph crosses x meters long platform in 15 seconds. ఇక్కడ స్పీడ్ kmph లో ఉంది, మీటర్ పర్ సెకండ్ లో మార్చా అంటే 5/18 18 4s అంటే 20 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ట్రైన్ వచ్చి ఎవరిని క్రాస్ చేసింది ప్లాట్ఫామ్. డిస్టెన్సివ్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటే 156, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అంటే x. స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత 20, టైం ఎంత 15 seconds. x ఈజ్ ఈక్వల్ టు 300 minus 156 అంటే ఎంత వస్తుంది 144 అంటే ప్లాట్ఫామ్ లెంత్ 144. ఫైండ్ టైం అంటే టైం కనుక్కోవాలి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఫైండ్ టైమ్ ఇన్ సెకండ్స్ టేకన్ బై అనదర్ ట్రైన్ విచ్ లెంత్ ఈస్ 216. ఇక్కడ ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయాలి. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటే 216, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అంటే 144. నెక్స్ట్ ట్రైన్ స్పీడ్ ఎంత ఇచ్చారు 54. స్పీడ్ ని మీటర్ పర్ సెకండ్ లో మార్చుకోండి అంటే ఎంత వస్తుంది 15 వస్తుంది. 216 ప్లస్ 144 అంటే 44 ఒక 16 60 360 by 15. 15 2s 30 15 4s అంటే టైం ఎంత 24 seconds. నెక్స్ట్ ఏ స్పెండ్స్ 10% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ రెంట్. రెంట్ మీద 10%, గ్రాసరీ మీద 20%. నెక్స్ట్ 10 20 అయిపోతే 30 ఉంటుంది. 10% ఆఫ్ ద రిమైనింగ్ ఇన్కమ్ ఆన్ ట్రాన్స్పోర్ట్. 10% ఆఫ్ ద రిమైనింగ్ అంటే 70 కదా. టోటల్ 100లో 30 పోతే 70. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 7% వచ్చి ట్రాన్స్పోర్ట్. ఏ సేవ్స్ రిమైనింగ్ అమౌంట్. రిమైనింగ్ అమౌంట్ ని సేవ్ చేస్తాడు. ఇక్కడ ఎంత ఖర్చు పెట్టాడు 30 + 7 37 ఖర్చు పెట్టాడు. 100లో 37 పోతే ఎంత 63% సేవ్ చేస్తాడు. 63% ఎంత 5040. ఇన్కమ్ అంటే 100%. 100% ఎంతో కనుక్కుందాం. నెక్స్ట్ 9తో క్యాన్సిల్ చేయండి. 9 7s 9 5s 45 9 6 7 560 రిలేషన్ 80 కదా. రిలేషన్ 80. 100 into 80 8000
అంటే ఏ ఇన్కమ్ 8,000. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏం అడిగారు? అప్రాక్సిమేట్ అడిగారు, కాబట్టి అప్రాక్సిమేట్ గా తీసుకుందాం. ఏ బోట్ టేక్స్ అప్రాక్సిమేట్ గా 6 అవర్స్, అప్రాక్సిమేట్ గా 96 అని తీసుకోవచ్చు. నెక్స్ట్ అప్రాక్సిమేట్ గా 64, అప్రాక్సిమేట్ గా 8, అప్రాక్సిమేట్ గా 60 అని తీసుకోవచ్చు. ఏ బోట్ టేక్ 6 అవర్స్ టు కవర్ 96 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. డి అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్, స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 96, టైం ఎంత 6, అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 16. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 64, టైం ఎంత 8, 8 ఫైండ్ టైం టేకన్ అప్రాక్సిమేట్లీ. అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? టైం కనుక్కోవాలి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 60, స్పీడ్ అంటే స్టిల్ వాటర్ స్పీడ్, డి అంటే డౌన్ స్ట్రీమ్, యు అంటే అప్ స్ట్రీమ్, ఎక్స్ అంటే ఏమని స్టిల్ వాటర్. ఎక్స్ ఈ ఫార్ములా ఏమంటే డి ప్లస్ యూ బై 2, 16 ప్లస్ 8/2 అంటే 24/2 అంటే ఎంత 12, 60/12 అంటే టైం ఎంత 5 అవర్స్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ గోస్ టు ఆఫీస్ ఫ్రమ్ హిస్ హోమ్. హోమ్ నుంచి ఆఫీస్కి వెళ్తా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత 24 kmph, రిటర్న్ వచ్చేటప్పుడు 20 kmph. వెళ్ళి వచ్చేదానికి ఎంత టైం పడుతుంది? 11 అవర్స్. టోటల్ టైం ఇచ్చాడు. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ డి, వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత 24, రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ డిస్టెన్స్, స్పీడ్ 20, టోటల్ టైం 11 అవర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే డిస్టెన్స్ బిట్వీన్ ఆఫీస్ అండ్ హోమ్, అంటే డి వాల్యూ కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లై చేయండి. 20d ప్లస్ 24d అంటే 44d బై 20 ఇంటూ 24. మీరు కావాలంటే ఎల్సిఎం కూడా తీసుకోవచ్చు. 11 4s 46 అంటే డిస్టెన్స్ ఎంత 20 ఇంటూ 6 120. ఇక్కడ యూనిట్స్ తప్పించారు. డిస్టెన్స్ ఎంత 120 కిలోమీటర్స్. డిస్టెన్స్ వచ్చి 120 కిలోమీటర్స్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, an amount is divided between ABC in the ratio 4:5:3. Difference between amount received by C and A. C and A అంటే ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. C and A అంటే 7 పార్ట్స్. B అంటే 5 పార్ట్స్. డిఫరెన్స్ అంటే ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఎంత 5000. ఇక్కడ ఏమడిగారు? టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి యాడ్ చేస్తే 4 + 5 9, 9 + 3 12. 12 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ 2కి 12కి రిలేషన్ 6 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 30,000 రూపీస్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 240 లీటర్స్ మిక్స్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 7:3. ఫైండ్ హౌ మచ్ వాటర్ షుడ్ బి మిక్స్డ్. ఎంత వాటర్ యాడ్ చేయాలో తెలియాలి. ఎంత వాటర్ యాడ్ చేయాలో కనుక్కోవాలి. ఎంత వాటర్ యాడ్ చేయాలో తెలియదు కదా, ఎక్స్. అలా యాడ్ చేస్తే మిల్క్ ఏమవుతుంది? 50%. మిల్క్ 50 అంటే వాటర్ కూడా ఎంత ఉంటుంది? 50. అంటే రేషియో ఎంత? 1:1. రేషియో వచ్చి 1:1. నెక్స్ట్, మీరు గమనిస్తే ఇక్కడ మనం మిల్క్ని యాడ్ చేయలేదు, వాటర్ని యాడ్ చేస్తాం. 1:1 అన్నా ఒకటే, 7:7 అన్నా ఒకటే. ఇలా ఎందుకు రాసామంటే మిల్క్ యాడ్ చేయలేదు కాబట్టి మిల్క్ మారకూడదు. ఇక్కడ 7 ఉంటే ఇక్కడ కూడా 7 ఉండాలి. అందుకని 1:1ని 7:7 అని రాశారు. టోటల్ ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్. టోటల్ ఎంత? 240. క్వశ్చన్లో ఏమడిగారు? వాటర్. వాటర్ అంటే ఎక్స్. ఎంత వాటర్ యాడ్ చేయాలని అడిగారు. ఎంత వాటర్ యాడ్ చేయాలా? 4 పార్ట్స్ కదా. 3 పార్ట్స్ 7 పార్ట్స్ అయింది. అంటే ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్.
10 parts 240, రిలేషన్ 24 కదా. 10 into 24 240, రిలేషన్ 24, 4 into 24 96. అంటే ఎంత వాటర్ యాడ్ చేయాలా? 96. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టార్టెడ్ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 5000. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5000. నెక్స్ట్ టైం పీరియడ్ చూసుకోండి. టైం పీరియడ్ 2 years. 2 years అంటే ఎన్ని మంత్స్? 24 months. నెక్స్ట్ బి ఇన్వెస్ట్మెంట్ 15,000. టైం పీరియడ్ 2 years. 2 years అంటే 24 months. ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు? 6 months తర్వాత. అంటే బిజినెస్ లో ఎంత టైం ఉంటాడు? 18 months. ఆఫ్టర్ అనదర్ 6 months అంటే సి వచ్చి 1 year తర్వాత జాయిన్ అయ్యాడు. 6 months 6 months అంటే 1 year. సి ఇన్వెస్ట్మెంట్ 10,000, 1 year అంటే 12 months. ఇక్కడ ఏమడిగారు? ప్రాఫిట్ రేషియో అడిగారు. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. 6 4s, 6 3s, 6 2s. నెక్స్ట్ 4తో క్యాన్సిల్ చేయండి, లేదంటే అన్నిట్లో 3 zeros ఉన్నాయి కదా, 3 zeros. 5 into 4 20, 15 into 3 45, 10 into 2 20, 5 4s, 5 9s, 5 4s. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 1000 more than కాస్ట్ ప్రైస్. ఆర్డర్ ఇది కదా, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. చూడండి, మార్కెట్ ప్రైస్ వచ్చి కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 1000 ఎక్కువ ఉంది. అంటే కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత? ఎక్స్ ప్లస్ 1000. నెక్స్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 25%. డిస్కౌంట్ వచ్చి 25% ఇచ్చారు. ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది? 25%. ఓవరాల్గా ప్రాఫిట్ 25% వచ్చింది. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలా? సెల్లింగ్ ప్రైస్. చూడండి, సెల్లింగ్ ప్రైస్ అంటే ఎనీ నెంబర్ 100%, ప్రాఫిట్ 25 కదా. సెల్లింగ్ ప్రైస్ ఏమని రాయొచ్చు? 125% ఎక్స్ అని రాయొచ్చు. లేదంటే డిస్కౌంట్ 25 కాబట్టి 100 - 25 75% ఆఫ్ ఎక్స్ ప్లస్ 1000 అని రాయొచ్చు. ఎలా చేసినా సెల్లింగ్ ప్రైజే వస్తుంది. 25 5s, 25 3s. 5x ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 3000. 2x ఈజ్ ఈక్వల్ టు 3000. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 1500. ఎక్స్ వచ్చి 1500. 1500 ఒక 1000 ఎంత? లేదంటే డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ ఎలా కనుక్కోవచ్చు? 125% ఆఫ్ ఎక్స్ అంటే 125% ఆఫ్ 1500. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 15 5s 75, 15 2s 30, 37. అంటే ఎంత వస్తుంది? 1875. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏజెస్ మీద ఇచ్చారు. సమ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 40 years. 4 years హెన్స్ అంటే ఆఫ్టర్ 4 years ఏబి ఏ రేషియోలో ఉన్నాయి? 13:11. ప్రెసెంట్ సమ్ 40. ఆఫ్టర్ 4 years అంటే ఏకి 4 years పెరుగుతుంది, బికి 4 years పెరుగుతుంది. ఆఫ్టర్ 4 years సమ్ ఎంత? 48. టోటల్ ఎన్ని పార్ట్స్? 24 parts. టోటల్ ఎన్ని ఇయర్స్? 48 years. రిలేషన్ 2 కదా, రిలేషన్ 2 కాబట్టి ఏ ఏజ్ అంటే 13 into 2 26, 11 into 2 22. నెక్స్ట్ ఏమడిగారు? ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రెసెంట్ ఏజెస్. ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. 4 years తర్వాత ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో ప్రెసెంట్ ఏజ్ డిఫరెన్స్ కూడా అంతే ఉంటుంది. 26లో 22 పోతే ఎంత? 4. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ 4 centimeters more than breadth. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ 96.
లెంత్ ఏమని రాయొచ్చు 4 + b × b is equal to 96. 4 + b × b is equal to 12 × 8. 96 ని 12 × 8 అని రాయొచ్చు. లెఫ్ట్ సైడ్ 2 నెంబర్స్, రైట్ సైడ్ 2 నెంబర్స్. లెఫ్ట్ సైడ్ నెంబర్స్ కి డిఫరెన్స్ ఎంత 4, రైట్ సైడ్ నెంబర్స్ కి డిఫరెన్స్ 4. కాబట్టి b అంటే స్మాల్ నెంబర్, 4 + b అంటే లార్జ్ నెంబర్. అంటే b వాల్యూ ఎంత 8. b వాల్యూ 8 అయితే l వాల్యూ ఎంత 12. నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అంటే a 6 centimeters మోర్ దెన్ లెంత్ అని ఇచ్చారు. 6 ప్లస్ లెంత్ 12 అంటే సైడ్ ఆఫ్ ద స్క్వేర్ 18. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏరియా ఏ స్క్వేర్. ఏ అంటే ఎంత 18. 18 స్క్వేర్ 324. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోండి, సాల్వ్ చేద్దాం. డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. Table given below shows total number of vehicles, petrol and electrical. ఇక్కడ 2 types of vehicles ఉన్నాయి, petrol, electrical. నెక్స్ట్ 4 different parkings ABCD. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి టోటల్ వెహికల్స్ అంటే పెట్రోల్, ఎలక్ట్రికల్ వస్తాయి. పర్సంటేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎంత ఇచ్చారు 40. ఎలక్ట్రికల్ 40 అయితే పెట్రోల్ ఎంత 60. నెక్స్ట్ ఈ విధంగా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, టోటల్ నెంబర్ ఆఫ్ పెట్రోల్ వెహికల్స్ పార్క్డ్ ఇన్ డి. డి ఎలక్ట్రికల్ వచ్చి 80, పెట్రోల్ ఎంత 20. 20% ఆఫ్ అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. డి టోటల్ వెహికల్స్ 1500. ఆర్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పార్క్డ్ ఇన్ ఏ అండ్ బి. ఎలక్ట్రికల్ ఏ అండ్ బి కనుక్కోవాలి. ఎలక్ట్రికల్ ఏ అంటే 40% ఆఫ్ 1200. ఎలక్ట్రికల్ బి అంటే 45% ఆఫ్ 1600. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 12 × 40 480. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 45 × 16 16 5 80, 16 4 64. 64 ఒక 8 72 720. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 20 × 50 300. ఇక్కడ 300 వచ్చింది. పర్సంటేజ్ లెస్ అంటే ఎలా కనుక్కోవాలా, డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. ఇది 300, ఇది ఎంత వచ్చింది ఎలక్ట్రికల్ ఏ అండ్ బి వచ్చి 11, 1200 వచ్చింది. డిఫరెన్స్ అంటే 300 1200. దాని తర్వాత ఏమొచ్చింది మనకు 1200 వచ్చింది. పర్సంటేజ్ కావాలి కదా ఇంటూ 100. 300 1200 డిఫరెన్స్ 900. 900 by 1200 into 100%. 2 zeros cancel. 3 3s 3 4s 425. అంటే ఆన్సర్ ఎంత 75%. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ పర్ డే చార్జ్ ఫర్ పార్కింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఇన్ సి. సి ఎలక్ట్రికల్ వెహికల్ అంటే 60% ఆఫ్ 2000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. ఎంత 1200. 1 వెహికల్ కి 12 రూపీస్. 1 వెహికల్ కి ఎంత 12 రూపీస్. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి 1200 ఉన్నాయి. నెక్స్ట్ డి. డి ఎలక్ట్రికల్. డి ఎలక్ట్రికల్ అంటే 80% ఆఫ్ 1500. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 15 8s 1200 వస్తుంది. 1200. 1 వెహికల్ కి పర్ డే ఛార్జ్ ఎంత 15. ఇక్కడ ఏం అడిగారు టోటల్ రెవెన్యూ అడిగారు. టోటల్ రెవెన్యూ అంటే ఒక వెహికల్ కి 12 రూపీస్. మొత్తం ఎన్ని వెహికల్స్ 1200. మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 1200 ని కామన్ తీస్తే 12 + 15. 12 + 15 అంటే 27. మల్టిప్లై చేయండి. 12 7s 84. 12 2s 24. 24 ఒక 8 ఎంత 32. టోటల్ ఎంత రెవెన్యూ వస్తుంది 32,400.
నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ పెట్రోల్ వెహికల్స్ పార్క్డ్ ఇన్ బి అండ్ సి. బి అండ్ సి పెట్రోల్ అన్నారా, బి ఎలక్ట్రికల్ 45, బి పెట్రోల్ ఎంత 55 కదా, 100లో 45 పోతే 55. నెక్స్ట్ సి పెట్రోల్ అంటే 40% ఎలక్ట్రికల్, 60% ఎలక్ట్రికల్ అంటే 40% పెట్రోల్. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్, 16 5s 80, 16 5s 80, 88. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్, 800. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పార్క్డ్ ఇన్ ఏ. ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే 40% ఆఫ్ 1200. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్, 12 into 40 480. ఈ రెండు యాడ్ చేస్తే 1680. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది 1680. డిఫరెన్స్ కదా, ఎలక్ట్రికల్ ఏ అంటే 480, డిఫరెన్స్ ఎంత 1200. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ మార్క్స్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఇన్ హిందీ ఈజ్ 68. 20 స్టూడెంట్స్కి యావరేజ్ ఎంత 68. యావరేజ్ కనుక్కునేటప్పుడు మిస్టేక్ జరిగింది, 2 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని మిస్రీడ్ చేశాం. 72 మార్క్స్ బదులు 45 అని తీసుకున్నా, 61 బదులు 65 అని తీసుకున్నా. ఇది కరెక్ట్ వాల్యూస్, ఇవి వచ్చి రాంగ్ వాల్యూస్. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, యాక్చువల్ యావరేజ్ అంటే కరెక్ట్ యావరేజ్ కనుక్కోవాలి. కరెక్ట్ యావరేజ్ ఫార్ములా ఏమి, రాంగ్ యావరేజ్ ప్లస్ కరెక్ట్ వాల్యూస్ మైనస్ రాంగ్ వాల్యూస్ బై n. ఇక్కడ రాంగ్ యావరేజ్ అంటే 68, కరెక్ట్ వాల్యూస్ అంటే ఈ రెండింటిని యాడ్ చేయండి, 3 7 + 6 13, 133. రాంగ్ వాల్యూస్ని కూడా యాడ్ చేయండి, 45 65 అంటే ఎంత వస్తుంది 110 వస్తుంది. n అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 20. 68 ప్లస్ 133లో 110 పోతే 23/20, 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. 68 ప్లస్ 1 పాయింట్ సంథింగ్ అంటే 69 పాయింట్ సంథింగ్, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఇదే, ఎలా చేయాలో చూడండి. ఏ గెట్స్ 40% ఇన్ ఏ ఎగ్జామ్, హీ రిసీవ్డ్ 40 లెస్ మార్క్స్ దెన్ పాస్ మార్క్స్. ఏకి 40% వచ్చింది, పాస్ మార్క్స్ కన్నా ఎన్ని తక్కువ వచ్చాయి 40 తక్కువ వచ్చాయి. బికి 70% వచ్చింది, పాస్ మార్క్స్ కన్నా ఎక్స్ట్రాగా ఎంత వచ్చాయి 20 వచ్చాయి. సికి ఎంత పర్సెంట్ వచ్చింది 65% వచ్చింది. ఇక్కడ ఏమడిగారు, డిఫరెన్స్ అడిగారు. దేనికి, ఏ మార్క్స్ సి మార్క్స్. ఫస్ట్ మనం పాస్ మార్క్స్ కనుక్కుందాం. పాస్ మార్క్స్ అంటే 40%, లెఫ్ట్ సైడ్కి వెళ్తే +40. పాస్ మార్క్స్ అంటే 70% -20, 70లో 40 పోతే 30, -20 లెఫ్ట్ సైడ్కి వెళ్తే +20, 30% ఎంత 60. రిలేషన్ 2 కదా, రిలేషన్ ఎంత 2. 30% 2 అయితే 1% ఎంత 30% 60 అయితే 1% 2, 31s 32s. 1% 2 కదా, 65% అంటే 65 × 2 130. సికి ఎన్ని మార్క్స్ వచ్చాయి 130. ఇప్పుడు ఏకి ఎంత వచ్చింది 40%. 40% అంటే 40 × 2 80 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ డిఫరెన్స్ అడిగారు, ఏకి సికి. ఏకి 80, సికి 130, డిఫరెన్స్ ఎంత 50. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.